రామోజీరావు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు విని పవన్ కళ్యాణ్ వారాహి వేసుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం కోవూరు నియోజకవర్గం బెజవాడ గోపాల్ రెడ్డి నగర్ 5వ వార్డులో 15 లక్షల సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఓపెనింగ్ చేశారు. వాలంటీర్స్ కష్టం చిన్న చితకది కాదు. పసిబిడ్డలైనా చాలా బాగా చేస్తున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములై బాయ్స్ కానీ గర్ల్స్ కానీ చాలా కష్టపడి పనిచేస్తుంటే నీకు పవన్ కళ్యాణ్కి ఈరోజు వాలంటీర్స్ అంతా కూడా చాలా వ్యంగ్యంగా కనబడతా ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు? పార్టీ సైనికుల్లాగా ప్రజల కోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. 1వ తేదీ 4 గంటలకు లేచి పెన్షన్ ఇస్తూ ఉన్నారు, తలుపు తట్టి గుడ్డు చాకరీ చేస్తూ ఉన్నారు. కరోనాలో చేశారు కదా. ఇదంతా డ్రామాలు, నాటకాలు. ఈ వాలంటీర్సు నీ మీద ఏదో ఒక నెపం వేసి వాళ్ళని పక్కన పెట్టించాలనే కుట్ర జరుగుతుంది. దీని వెనక ఈనాడు రామోజీరావు, చంద్రబాబు నాయుడు డైరెక్షను. వాళ్ళు ఏది రాసి పంపిస్తే ఆ వారాహి ఎక్కి చదువుతాడు ఈ పిచ్చోడు. ఇది తప్పించి వీళ్ళ ముగ్గురికి ఇంకొకటి లేదు. వీళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజల మనసుల్లో నుంచి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని తుడపలేరు. సంక్షేమ కార్యక్రమాలే మరలా మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చేసి తీరుతాయి. ప్రజలందరూ కూడా ఈరోజు ఇతర పార్టీల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మరలా సీఎం కావాలి అని చెప్పి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. నిన్న కొమరికలో తిరిగాను, 10 మంది తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాను. దాదాపు 1 లక్ష నుంచి 3 లక్షల దాకా ఒక్కొక్క ఇంట్లో పడుంది. ఒక 2-3 అయితే నేను వస్తున్నానని వెళ్ళిపోయినారు, ఇళ్లలో కూడా లేరు. అక్కడ కూడా ఆగి చదివి వినిపించొచ్చాను. ఆ కుటుంబాలకు ఎంత లబ్ధి పొందుందో. ఆ విధంగా మా నాయకుడు చిత్తశుద్ధితో నిజాయితీగా పార్టీలు కూడా చూడకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా చేసావా చంద్రబాబు? నీ జీవితంలో 9 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ రోజైనా నువ్వు పార్టీలు చూడకుండా అందరినీ సమానంగా ఎప్పుడైనా చూసావా? సరేలే, నీ మామనే మానసికంగా హత్య చేశావు ఎన్టీ రామారావు గారిని. నీకు మేమెంత, ప్రజలెంత అసలు లెక్కే లేదు కదా. సొంతం నమ్మి ఆడబిడ్డనిచ్చిన తండ్రినే నువ్వు ద్రోహం చేశావు, ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశావు, మానసికంగా హత్య చేశావు, చెప్పులేయించావు వైస్రాయ్ హోటల్ దగ్గర. ఇంకంతకన్నా నీకు ప్రజలు ఎక్కడ కనబడతారు? నాయకులు ఎక్కడ కనబడతారు? కార్యకర్తలు ఎక్కడ కనబడతారు? నీకు కోటీశ్వర్లు కనబడతారు. వ్యాపారాలలో భాగస్వామ్యం పెట్టుకుంటావు. 5 స్టార్ హోటల్స్లో నీకు ఎక్కడెక్కడ భాగస్వామ్యం ఉందో అందరికీ తెలుసు. మెడికల్ కాలేజెస్లో నీకు భాగస్వామ్యం ఉంది. నువ్వేంది మాట్లాడేది? మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈ 4 సంవత్సరాలలో ఏమీ సంపాదించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అభిమానంతో కష్టకాలంలో ఉన్నారు. ఇప్పుడు కూడా జగన్తోనే ఉన్నారు.